వాస్తు అంటే ఏంటమ్మా? వాస్తు అనే దెయ్యం ఉంది ఒకటి. ఆ దెయ్యాన్ని కొంతమంది దేవతలు వారిని ఏం చేస్తున్నారు? నొక్కి పెట్టి ఉంచారట. ఎక్కడ ఉంచారు? ఎక్కడెక్కడ? తల దగ్గర ఒకడు, చెయ్యి దగ్గర ఒకడు, కాలు దగ్గర ఒకడు, పొట్ట దగ్గర ఒకడు. అవన్నీ ఏం చేశారట? అష్టదేవతలు అంటారు వాళ్ళని. అష్టదేవతలు ఏం చేశారట? అష్ట అంటే 8 అంటే 4 దిక్కులు, 4 మూలలు. ఎన్ని? 8 ఒళ్ళుని నొక్కి పెట్టి ఉంచారంట. అందుకని ఎక్కడే ఉంచకూడదు? అగ్ని ఎక్కడ ఉంచకూడదు? అక్కడ ఉంచకూడదు. మరి అగ్ని ఎక్కడ ఉంచాలా? ఎక్కడ ఉంచాలా? బరువు ఎక్కడ పెట్టాలా? ఆ తల దగ్గర పెట్టాలి బరువు, లేకపోతే లేచిపోతాడు. అయ్యన్నమాట వాస్తు అంటే. మీరేమనుకుంటారండి వాస్తు అంటే? అయ్యి బాబా, బైబిల్లో కూడా ఉందండి వాస్తు. నీ ఇష్టం, చక్కగా నువ్వు ఎలా బాగున్నది అనుకుంటూ అలా కట్టుకో. ఒకవేళ అతికించుకుంటున్నావా? అతికించుకున్నప్పుడు వాళ్ళ ప్రకారం కట్టుకో. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఆ ప్రకారం చూసుకునే వాళ్ళు ఉన్నారు. అందరికి ఇస్తావు కనుక నువ్వు, నీకు అతికించుకునే తత్వం లేదనుకో, హ్యాపీగా నువ్వే కట్టుకో. ఎలా కట్టుకుంటావు నీ ఇష్టం అది. అంతేగాని వాస్తు బైబిల్లో ఉంది. బైబిల్లో ఉందా దెయ్యం? ఏమండి, వాస్తు దెయ్యం బైబిల్లో ఉందా? అది అలా విశ్వాసం. అది ఎవరి విశ్వాసం? అది అన్యుల విశ్వాసం. అది బైబిల్లో లేదు. ఆ వాస్తు అనేది ఏంటి చెప్పండి? దెయ్యం. వాస్తు అనే దెయ్యాన్ని ఈ అష్టదేవతలు బంధించారని అలాగే తెలుసు ఆ విషయం. కానీ మనం ఏమనుకుంటున్నాం? దానికి కూడా భయమే. ఏమంటే బరువు ఎక్కడ ఇట్టారండి? అప్పటి నుంచి బాగోలేదు. ఏంటి బాగోలేదు? ఒకడు అలాగే ప్రభుని నమ్ముకున్నవాడే ఆడి ఇంట్లో బాగోలేదని చెప్తే ప్రార్థన చేయడం మానేసి, ఉపవాసం ఉండడం మానేసి, దేవుడి పాదాల దగ్గర ఏమండి కనిపెట్టడం మానేసి ఏం చేసాడు తెలుసా? ఇల్లన్నీ మార్చేసుకున్నాడు. అక్కడ తలుపు ఉండకూడదంటే అక్కడ తీసి అక్కడ పెట్టాడు, అక్కడ తీసి కిటికీలు అక్కడ పెట్టాడు, అక్కడ తీసి ఇలా పెట్టాడు. అంటే ఒకటి తర్వాత వచ్చి చెప్పి ఇల్లంతా పగలు కొట్టించారు ఆడి చేత. కానీ ఆడు బతుకు మారలేదు. అప్పులు మిగిలాయి. ఏం మిగిలేమ్మా? అప్పులు మిగిలాయి. ఎందుకు? ఇవన్నీ చేయించడానికి డబ్బులు వచ్చాయి. కాబట్టి నేను అంటాను, వాస్తు అనేది అనే దాని ద్వారా నీకు ఆశీర్వాదం కాదు. నీ హృదయం మారితే, నీ మనసు మారితే, నీ మనస్సాక్షి మారితే, నీ విశ్వాసం మారితే అద్భుతం చేయడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడు? అద్భుతం చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.